హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనకు వరుసగా బ్యాంక్ నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో నోటిఫికేషన్ వచ్చేలోపు మనం రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ మినిట్లో మనం ఎటువంటి టెన్షన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 20 KB నుంచి 50 KB లోపు ఉండేలా చూసుకోండి. అండ్ ఆ తర్వాత మీ సిగ్నేచర్ని అయితే ఒక వైట్ పేపర్ పైన బ్లూ ఆర్ బ్లాకింగ్తో అయితే సైన్ చేయండి. అండ్ మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్తో అయితే రాయకూడదు, అలా రాస్తే రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, ఎడమ చేతి బొటన్ వేలు థంబ్ ఇంప్రెషన్ అయితే మీ దగ్గర ఉండాలి. వైట్ పేపర్ పైన మీ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇంక్ ప్యాడ్ లేకపోతే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్కి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో పూర్తిగా పూసేయండి థంబ్ కవర్ అయ్యేదాకా. అది మీ వైట్ పేపర్ పైన అయితే థంబ్ పెట్టండి, సరిపోతుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఇదైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. మీరు సొంతంగా మీ చేత్తో ఒక పేపర్ పైన ఇది రాసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్లూ ఆర్ బ్లాకింగ్తో. సో ఇలా అయితే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాయాలి. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఐడెంటిటీ కార్డ్స్ అయితే చూద్దాం ఏవి పెట్టుకోవాలి అని. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 10th క్లాస్ మార్క్స్ కార్డ్. 10th క్లాస్ మార్క్స్ కార్డ్నే బ్యాంక్ ఎగ్జామ్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా వాడుకుంటారనమాట. సో 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంకా ఒరిజినల్ మార్క్స్ కార్డ్స్ వచ్చిండవు కాబట్టి ప్రొవిజనల్స్ అయితే తీసుకోండి, సరిపోతుంది. మనకు అప్లికేషన్ టైంలో ఓన్లీ పర్సంటేజ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పటిలోపు రావాలని వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. సో అందులో మనం చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పీరియడ్ ఉంటుంది, అప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. అది మెయిన్స్ తర్వాత ఉంటుంది. సో ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐడెంటిటీ కార్డ్స్. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తారో అదే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఆధార్ కార్డే అందరూ యూజ్ చేస్తారు కాబట్టి ఆధారే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా కానీ ఖచ్చితంగా చేంజ్ చేయించుకోండి. మనకు 10th క్లాస్ మార్క్స్ కార్డులో మీ నేమ్ అండ్ మీ డీటెయిల్స్ ఎలా ఉంటే అలానే మీ మొత్తం సర్టిఫికేట్స్లో ఉండేలా చూసుకోండి. ఫైనల్ సెలెక్షన్లో ఎటువంటి టెన్షన్ ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు కనుక రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నట్లయితే మీ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా లేటెస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సర్టిఫికేట్స్వి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి తగ్గట్టుగా కొత్తవి తీసుకోండి. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ అయితే మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో పని చేయవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కింద సర్టిఫికేట్స్ని అయితే తీసుకోండి. మీకు మీ సేవలు అడిగినా కానీ ఇస్తారు, మీ సేవలు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మాత్రం లేటెస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు రిజర్వ్ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారనుకోండి, రేపొద్దున్నే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, మీరు సెలెక్షన్ దాకా వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఇప్పుడే చూసేసుకోండి అవి. సో ఇవన్నీ మనం నోటిఫికేషన్ వచ్చే ముందే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.